Hi friends, today we are taking the topic punctuation. In the last class, we introduced what punctuation is and even we learnt where to use capital letters. In continuation, we are going to learn about four punctuatory marks today. They are full stop, comma, question mark, and also exclamatory mark. These four will be discussed, and after that we'll have a short worksheet. Full stop. మొట్టమొదటిది full stop. Once again I tell you, it is not pull stop. It is full stop. అంటే పూర్తిగా ఆపేసేటువంటి చోట వాడేటువంటి ఈ యొక్క మార్కింగ్ని ఫుల్ స్టాప్ అంటారు. ఇది ఒక డాట్ మాదిరిగా ఉంటుంది. దీని యొక్క గుర్తు ఒక డాట్. జనరల్గా దిస్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక వాక్యం పూర్తయిపోయింది అన్నటువంటి ఆ చోట ఈ ఫుల్ స్టాప్ని మనం వాడతాము. ఇట్లా ఫుల్ స్టాప్ని యూజ్ చేసినప్పుడు అక్కడ ఆపి మళ్ళీ రెండవ సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి, చదవడంలో కానీ రాయటంలో కానీ అనేది అర్థమవుతుంది. ఫుల్ స్టాప్ యొక్క ఫస్ట్ యూసేజ్ ఇది. అండ్ దెర్ ఈజ్ సెకండ్ యూసేజ్ ఆఫ్ ఫుల్ స్టాప్. అదేంటి అని అంటే ఒక అబ్రివేషన్లో దీన్ని ఉపయోగిస్తాం. లెట్ us know what is an abbreviation. అబ్రివేషన్ అంటే ఏంటిదో కాదు, ఒక లెంతీగా ఉండేటువంటి ఒక మాటల సముదాయాన్ని వాటిలో ఉండేటువంటి ప్రతి పదంలో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మనము పొడిగా రాసేటువంటి అక్షరాలను పొడిగా అంటే ఒక్కొక్క అక్షరాన్ని రాస్తూ దాన్ని షార్ట్ ఫామ్లో రాసేటువంటి విధానాన్ని అబ్రివేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ సీ బిఏ అనేటువంటిది ఉంది. బిఏ, బి తర్వాత ఫుల్ స్టాప్, ఏ తర్వాత ఫుల్ స్టాప్. అంటే బిఏ అనేటువంటిది అబ్రివేషన్. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. దీనిని బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనేటువంటి ఈ రెండు పదాలు కలిగినటువంటి ఈ ఫ్రేజ్ని మనం షార్ట్ ఫామ్లో చెప్పాలి అని అంటే బ్యాచులర్లో ఉండేటువంటి బిని, ఆర్ట్స్లో ఉండేటువంటి ఏని తీసుకొని అబ్రివేషన్ని తయారు చేస్తాం. అట్లాగే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ దాంట్లో యునైటెడ్లో యూని, నేషన్స్ యొక్క ఎన్ని, నేషన్స్లో ఎన్ అనేటువంటి లెటర్ని, ఆర్గనైజేషన్లో ఓని తీసుకొని యుఎన్ఓ, దీనిని అబ్రివేషన్ అంటారు. ప్రతి ఒక్క లెటర్ తర్వాత ఫుల్ స్టాప్ని ఉంచాలి. సో ఈ విధంగా ఫుల్ స్టాప్కి రెండు రకాలైనటువంటి యూసేజెస్ ఉన్నాయి. ఈ యూసేజెస్ని బట్టి మనము వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఐ మెట్ హర్ ఇన్ ద ఆఫీస్. అక్కడికి సెంటెన్స్ అయిపోయింది కాబట్టి ఆఫీస్ తర్వాత అయిపోయింది, సెంటెన్స్ అయిపోయింది అన్నదానికి గుర్తుగా ఫుల్ స్టాప్ వాడాం. నెక్స్ట్ సెంటెన్స్ మళ్ళీ మొదలవుతుంది. వి స్పోక్ ఫర్ ఎ లాంగ్. మళ్ళీ అక్కడ లాంగ్ తర్వాత సెంటెన్స్ అయిపోయింది కాబట్టి అక్కడ ఒక ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. అట్లా ఫుల్ స్టాప్ యొక్క యూసేజ్ అనేటువంటిది సెంటెన్స్ ఎండింగ్లో ఉంటుంది మరియు అబ్రివేషన్స్లో కూడా
ప్రతి ఒక్క లెటర్ తర్వాత ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 PM అనేటువంటిది ఉంది. PM పోస్ట్ మెరిడియన్ అనేటువంటి దానికి పి తర్వాత ఫుల్ స్టాప్, ఎం తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసి దాన్ని ఒక అబ్రివేషన్ లాగా వాడుతూ ఉన్నాం. ఇది ఫుల్ స్టాప్ యొక్క యూసేజెస్. నెక్స్ట్ ఇన్ ద రో ఈజ్ కామా. కామా కెన్ ఆల్సో బి కాల్డ్ పాజ్. ఈ పాజ్ అనేటువంటిది కామా అనేటువంటిది రెండు ఒకటే. దాని యొక్క గుర్తు మనం అక్కడ బ్రాకెట్లో చూపించడం జరిగింది. ఈ కామా అనేటువంటిది ఎట్లా వాడతారు, ఎక్కడెక్కడ వాడతారు? ద ఫస్ట్ యూసేజ్ when we say comma to separate words, phrases, clauses which belong to the same part of a speech. The same part of a speech. ఒకే పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందినటువంటి పదాలని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ విడివిడిగా చూపించడానికి దీన్ని కామాని యూజ్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి I went to a stationery shop to buy pencil, paper, eraser, compass box and gum. ఓకే, ఇవన్నీ కూడా ఒకే రకానికి చెందినటువంటి, ఒకే పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందినటువంటి పదాలు కాబట్టి వీటిని మనం సపరేట్ చేయడానికి ఒక్కొక్క పదం తర్వాత కామాను ఉపయోగించాం. అండ్ కంటే ముందున్నటువంటి పదానికి మాత్రం కామాను ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా అండ్ ఫ్రాన్స్ ఆర్ ది బిగ్ కంట్రీస్ ఇన్ ద UNO అని అన్నాం. ఇవన్నీ దేశాలకు సంబంధించినటువంటి పేర్లు కాబట్టి ఒక్కొక్క దేశానికి ఆ పేరు తర్వాత కామాను ఉపయోగించాం మనం. అట్లా ఒకటే పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందినటువంటి పదాలను సపరేట్ చేయడానికి కామా అనేటువంటిది వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రాము వెంట్ టు మార్కెట్ to bring brinjals, tomatoes, potatoes and green chilli. సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్కు చెందినటువంటి నౌన్స్ కాబట్టి వీటిని ఒక్కొక్క దాన్ని సపరేట్ చేస్తూ కామాని వాడతాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూసేజ్. అండ్ వెన్ వీ గో టు ది నెక్స్ట్ యూసేజ్, మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చూసాం. అది ఆ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, ఇన్ డైరెక్ట్ స్పీచ్ వెన్ కొటేషన్ మార్క్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సపరేటెడ్ విత్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్. టు సపరేట్ దీస్ టూ పార్ట్స్ వి యూజ్ కామా. డైరెక్ట్ స్పీచ్లో రాజు సెడ్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అని అన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అనేది కొటేషన్ మార్క్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. అది యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ రాజు. వాటిని సపరేట్ చేసేటప్పుడు కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అయిన చోట మనం కామాతోటి ఎవరు మాట్లాడారు, రిపోర్టింగ్ వర్బ్ ఏంటి, రిపోర్టింగ్ సబ్జెక్ట్ ఏంటి, దాన్ని సపరేట్ చేయడానికి కామాను వాడతాం. దిస్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ యూసేజ్ ఆఫ్ కామా. తర్వాత రెండు క్లాజెస్ని సపరేట్ చేయడానికి. రెండు క్లాజెస్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, clause is nothing but a sentence, but in a structure there will be main clause and subordinate clause. This we discuss in coming videos, coming lessons. కానీ క్లాజెస్ అని అంటే రెండు రకాలైనటువంటి వాక్యాలని మనం సపరేట్ చేయటానికి
ముఖ్యంగా ఇవి కాంపౌండ్ సెంటెన్సెస్లో వస్తూ ఉంటాయి. బట్, అండ్, ఆర్, సో అనేటువంటి ఈ కంజంక్షన్స్తో ఉండేటువంటి ఈ సెంటెన్సెస్ని రెండింటిని సపరేట్ చేయడానికి కామాని ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లత వెంట్ హర్ ఫ్రెండ్స్ హోమ్, కామా, బట్ నోబడీ వాజ్ దేర్. బట్ నోబడీ వాజ్ దేర్, అక్కడ ఉండేటువంటి లత వెంట్ హర్ ఫ్రెండ్స్ హోమ్ అనేటువంటిది ఒక క్లాజు. బట్ నోబడీ వాజ్ దేర్ అనేటువంటిది ఇంకొక క్లాజ్. ఇట్లా రెండు సెంటెన్సెస్ ఒక కంజంక్షన్ తోటి కంబైన్ అయితే వాటిని క్లాజెస్ అంటాం. విడివిడిగా ఉంటే సెంటెన్స్ అని అంటాం. దట్స్ ఇట్, అంతే, వేరే ఏం లేదు. సో అక్కడ బట్ అనేటువంటి కంజంక్షన్ కంటే ముందు సపరేట్ చేయడానికి మనం క్లాజ్ని ఉపయోగిస్తాం. ఇన్ ద సేమ్ వే, టు సపరేట్ ఫ్రేజ్, ఫ్రేజ్ అంటే మాటల యొక్క సముదాయాన్ని కూడా మెయిన్ సెంటెన్స్ నుంచి, మెయిన్ క్లాజ్ నుంచి సపరేట్ చేయడానికి కామాని ఉపయోగిస్తారు. ఎట్లా, ఫీలింగ్ టైర్డ్, ఇది ఒక ఫ్రేజ్, రెండు మాటలతో కలిసి ఉండేటువంటి ఫ్రేజ్. మనం ఫైనైట్, నాన్ ఫైనైట్ చెప్పుకున్నప్పుడు we discussed participles also non-finite verbs అని అన్నాం. All participles when they are not affected with a tense, number, person, then they are called participles అని ఒకటి చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ఫైండింగ్ అనేటువంటిది ప్రజెంట్ పార్టిసిపుల్గా వచ్చినటువంటి పదం ఇది. సో దాంతోపాటుగా ఇంకొక పదం కలిసింది కాబట్టి ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్ అని అన్నాం దాన్ని. ఆ పార్టిసిపుల్ ఫ్రేజ్ని ఫీలింగ్ టైర్డ్, ఫీలింగ్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటి కంటిన్యూస్ ప్రజెంట్ పార్టిసిపుల్గా ఉండేటువంటి అది నాన్ ఫైనైట్ వర్బ్. సో ఆ పార్టిసిపుల్ ఫ్రేజ్ని సపరేట్ చేయడానికి మనం కామా ఉపయోగించాం. ఈ విధంగా ముఖ్యంగా కామా అనేటువంటిది ఈ 4 సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్ బై విచ్ వీ నో ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్. వెదర్ ఇట్ ఈస్ an informative question, yes or no type question, or alternative question, even a question tag question. To mark any question, we put this punctuation mark at the end of the sentence, at the end of the interrogative sentence. ఒక ప్రశ్నను సూచించడానికి ప్రశ్నవాక్యం చివరిలో ఉపయోగించే ఈ పంక్చువేషన్ మార్క్నే మనం క్వశ్చన్ మార్క్ అని అంటాము. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇదే, ఒక ప్రశ్నను తెలియజేయడానికే ఉపయోగిస్తాం. ఉదాహరణకి అది ఫ్రేమింగ్ క్వశ్చన్స్లో మనం చూసాం. దేర్ ఆర్ 4 types ఆఫ్ క్వశ్చన్స్. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటే WH వర్డ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే వితౌట్ WH వర్డ్ క్వశ్చన్స్, ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అని అన్నాం, అండ్ ట్యాగ్ క్వశ్చన్స్. ఈ ఎలాంటి క్వశ్చన్ అయినా పర్లేదు, మనం ఇక్కడ క్వశ్చన్ చివరిలో క్వశ్చన్ మార్క్ను ఉపయోగిస్తాం. ట్యాగ్ క్వశ్చన్స్లో ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే కామాను కూడా ఉపయోగిస్తాం. ట్యాగ్ క్వశ్చన్ కంటే ముందు కామాని ఉపయోగిస్తాం. ఎందుకు అనంటే ట్యాగ్ క్వశ్చన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. సో we use comma. For example, there is one tag question, he is very cool, isn't he? He is very cool, isn't he? Isn't he అనేది ట్యాగ్ క్వశ్చన్. ఆ ట్యాగ్ క్వశ్చన్ కంటే ముందు ఆ స్టేట్మెంట్ని సపరేట్ చేయడానికి కామా యూజ్ చేశాం. సో కామా యొక్క యూసేజ్ అక్కడ కూడా ఉంది. సో ఇక్కడ ఇజంట్ హీ అనేది ట్యాగ్ క్వశ్చన్ కాబట్టి దాని చివరిలో క్వశ్చన్ మార్క్ యూజ్ చేశాం. అట్లాగే who came to meet you last night? It is question. Who came to meet you last night? At the end of the statement we use a question mark. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అది. నెక్స్ట్, ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్ ఆర్ మార్కెట్?
ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్ ఆర్ మార్కెట్? ఆల్టర్నేటివ్ క్వశ్చన్, ఆఫీస్కా మార్కెట్కా. ఈ ఆల్టర్నేటివ్ క్వశ్చన్ చివర్లో కూడా మనము ఇది క్వశ్చన్ మార్క్ను ఉపయోగిస్తాం. ఇట్లా ఎలాంటి క్వశ్చన్ని మార్క్ చేయడానికైనా కానీ క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, లాస్ట్ పంక్చుయేటరీ మార్క్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ అంటే ఒక రకమైనటువంటి భావ ప్రకటన. ఇట్ మే బీ హ్యాపీనెస్, సాడ్నెస్ అండ్ ఈవెన్ కైండ్ ఆఫ్ ఆశ్చర్యం, సర్ప్రైజ్ కావచ్చు. ఇలాంటి ఏ విధమైన ఒక మన భావాన్ని తెలియజేసే ప్రకటించేటువంటి ఒక విషయం, ఆ సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. సో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని తెలియజేసేటువంటి పదాన్ని, ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని తెలియచేయడానికి వాక్యం చివరిలో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ని, ఎక్స్క్లమేషన్ మార్క్ను ఉపయోగిస్తాం. ఆశ్చర్యార్థకం, ఆ గుర్తు ఎట్లా ఉంటుందో అక్కడ చివరిలో ఉంది. ఇంతేకాకుండా ఇంటర్జెక్షన్స్ ఉన్నాయి. ఇంటర్జెక్షన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ టెల్ అబౌట్ అవర్ ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే భావాలు, మన యొక్క భావోద్వేగాల్ని తెలియజేసేటువంటి పదాలని మనం ఇంటర్జెక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హురే, వావ్, హో, అలాస్ అనేటువంటివి ఈ ఇంటర్జెక్షన్ పదాలు అంటారు. ఈ ఇంటర్జెక్షన్ పదాల తర్వాత కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ని ఉపయోగించాలి. సో ఇంటర్జెక్షన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కోరిలేటెడ్. అంటే ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఇంటర్జెక్షన్ ఉండవచ్చు. అదేం చెప్తుంది అని అంటే అది ఎలాంటి భావ ప్రకటన అనేటువంటి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అలాస్, ఐఎమ్ అండన్ అనేటువంటిది ఉంది. అలాస్, ఐఎమ్ అండన్. అలాస్ అనేటువంటిది ఇంటర్జెక్షన్ వచ్చింది కాబట్టి దాని తర్వాతనే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. మిగతా సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. అట కాకుండా ఎక్స్క్లమేటరీ మార్క్ లేదు సెంటెన్స్లో అని అంటే చిట్ట చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం. ఇంటర్జెక్షన్ లేదు అని అంటే ఆ యొక్క సెంటెన్స్లో చిట్ట చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ సైట్ ఇట్ ఈస్ అని అన్నాం. వాట్ ఎ బ్యూటిఫుల్ సైట్ ఇట్ ఈస్ అనేది సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. అట కాకుండా వావ్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అని అన్నాం. వావ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ తర్వాతనే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. ఆ సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ వస్తుంది. ఈ విధంగా ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చివరిలో కానీ ఇంటర్జెక్షను తర్వాత కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ని మనము వాడతాము. ఇది వాడితే అది ఆశ్చర్యార్థకము, ఎక్స్క్లమేషన్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్ 1లో we have to add commas, full stops and capital letters where required. See the first one, first letter of the first word, it, I should be capital. So it's a lovely day today. అది ట్యాగ్ క్వశ్చన్ కాబట్టి టుడే తర్వాత కామాతో పాటుగా చివర్లో ఎట్లాగూ క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అండ్ టుడే తర్వాత ఒక కామా వస్తుంది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, ఆఫ్టర్ ఎ మంత్ ఆర్ టూ, ఆఫ్టర్ అనేది ఫస్ట్ వర్డ్ కాబట్టి ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏ అనేది క్యాపిటల్గా ఉండాలి. చార్లీ, చార్లీ అనేటువంటిది సి ప్రాపర్ నౌన్ కాబట్టి సి అనేటువంటిది క్యాపిటల్ లెటర్గా ఉండాలి. చార్లీ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి
సి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ దేర్ షుడ్ బి ఫుల్ స్టాప్. థర్డ్లో ఐ అనేది ప్రనౌన్గా వచ్చినప్పుడు ఎక్కడొచ్చినా కానీ మనం క్యాపిటల్ లెటర్ వాడాలన్నాం. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్, సో ఐ షుడ్ బి క్యాపిటల్ దేర్. ఐ యామ్ హియర్ ఆల్ 5 days అండ్ యూ అనేది అక్కడ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఫోర్త్లో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ ఫస్ట్ లెటర్ ఎన్ అనేది క్యాపిటల్గా ఉండాలి. నైస్ టు మీట్ యూ కామా హరి, హెచ్ అనేది క్యాపిటల్ ఎందుకంటే ప్రాపర్ నౌన్ కాబట్టి. ఫుల్ స్టాప్. ఐఎమ్ రవి. ఐఎమ్ రవి, ఐ మళ్ళీ క్యాపిటల్, రవిలో ఆర్ క్యాపిటల్, చివర్లో ఫుల్ స్టాప్. అండ్ ఫిఫ్త్ సెంటెన్స్లో లావణ్య. లావణ్య ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, సో ఎల్ షుడ్ బి క్యాపిటల్. లావణ్యాస్ స్టోరీస్ ఆర్ బెస్ట్ ఇన్ ఇండియన్. ఇండియన్ అనేటువంటిది మళ్ళీ ఐ క్యాపిటల్ అనేటువంటిది ఉండాలి, బికాజ్ రిలేటెడ్ టు ప్రాపర్ నౌన్ కాబట్టి. ఇండియన్ ఫిక్షనల్ స్టోరీస్, చివర్లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ షీట్లో ఉండేటువంటివి ఓన్లీ ఫుల్ స్టాప్, కామర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్కి సంబంధించింది. సెకండ్ బిట్లో చూస్తే హియర్ వీ షుడ్ యూజ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కామర్స్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఆల్సో. See the first one, who is there? Who is there? Oh, it's you. Who is there? W క్యాపిటల్ ఉండాలి. హూ ఈజ్ దేర్ అనేటువంటిది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాలి. దేర్ తర్వాత ఓ అనేటువంటిది అక్కడ ఎక్స్క్లమేషన్ కాబట్టి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి. అది ఇంటర్జెక్షన్. ఓ అనేటువంటి సర్ప్రైజ్, ఎక్స్క్లమేటరీ మార్క్. ఇట్స్ యూ అన్నటువంటి దగ్గర ఫుల్ స్టాప్ ఉంటుంది. సెకండ్ వన్, ఆర్ యూ గోయింగ్ టుమారో. ఇది క్వశ్చన్గా ఉంది కాబట్టి ఎందుకు ఎనామలస్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్ తోటి. సో ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఏ అనేటువంటిది క్యాపిటల్గా ఉండాలి, క్వశ్చన్ మార్కు చివర్లో ఉండాలి. థర్డ్ సెంటెన్స్లో ఓకే దెన్ గుడ్ బై. ఓకే దెన్ గుడ్ బై. సి దిస్, ఫస్ట్ లెటర్ ఓ అనేటువంటిది క్యాపిటల్ లెటర్గా ఉండాలి. ఓకే ఫుల్ స్టాప్, మళ్ళీ ఫుల్ స్టాప్ తర్వాత టీ అనేది క్యాపిటల్, దెన్ కామా గుడ్ బై. గుడ్ బై ఫుల్ స్టాప్, గుడ్ బై తర్వాత ఫుల్ స్టాప్. ఫోర్త్ వన్లో క్యాన్, సి క్యాపిటల్, ఐ క్యాపిటల్, ఐ ప్రొనౌన్ కాబట్టి క్యాపిటల్ అక్కడ. క్యాన్ ఐ పే ఇట్ విత్ మై క్రెడిట్ కార్డ్. ఇది క్వశ్చన్ కాబట్టి ఇది ఒక పొలైట్ రిక్వెస్ట్గా ఉండేటువంటి క్వశ్చన్ కాబట్టి చివర్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, జీ క్యాపిటల్గా ఉండాలి. గుడ్ మార్నింగ్ తర్వాత కామా సార్ ఫుల్ స్టాప్. గుడ్ మార్నింగ్ సార్ తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ మళ్ళీ క్యాపిటల్. హౌ, హెచ్ క్యాపిటల్ ఉండాలి. హౌ కెన్ ఐ, ఐ అనేది ప్రనౌన్ మళ్ళీ క్యాపిటల్ లెటర్ ఐ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ క్వశ్చన్ మార్క్, బికాజ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఈజ్ ఎ క్వశ్చన్. ఇట్లా మనం ఈ వర్క్షీట్ని ఇంకా చాలా చాలా సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పంక్చువేషన్ అన్నటువంటి ఈ టాపిక్లో in the first part we have seen capitalization, how to use capital letters and where to use capital letters. In the second part we have seen 4 punctuation marks: full stop, comma, question mark, exclamatory mark. When you practice for some more questions on punctuation, you will get clear idea. So this is very very important when we write something in English, when we
read something. Otherwise, we can't read out correctly. లేదు అని అంటే దాన్ని కరెక్ట్గా చదివినటువంటి విషయాన్ని చదివేటువంటి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేం. కాబట్టి పంక్చువేషన్ మార్క్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ ఐడియా ఆన్ పంక్చువేషన్. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా పంక్చువేషన్ మార్క్స్ గురించి తెలుసుకోబోతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel if you like it.